తాకట్టులో బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం తిరుపతి అవధాని గారు. పరమేశ్వరార్పణం. సార్, పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి అంటారు. ముఖ్యంగా పుష్కర స్నానం ఖచ్చితంగా చేయాలని కూడా చెప్తారు. మీరు నడవగలిగిన స్థితి ఉండి ఆరోగ్యంగా ఉంటే ఖచ్చితంగా పుష్కర స్నానం చేయాలనే చెప్తారు. ఎందుకు సార్ పుష్కర స్నానం ఎందుకు చేయాలి? పుష్కర స్నానం చేయకపోతే ఏం జరుగుతుంది? పుష్కరాలకు ఉన్నటువంటి విశిష్టత ఏంటంటారు అసలు? త్రయస్త్రిగుంషత్తంతభోయే వితత్ నిరేయ ఇమం యజ్ఞస్వధయా దదంతే అని మొత్తం 33 కోట్ల మంది దేవతలు కూడా ఆ పుష్కర సమయంలో ఆ నదిలో ఉంటారు. నదిని నిక్షేపించి ఉంటారు. ఇందున కూడా పుష్కరము అనంటే 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చేటువంటిది. ఇందులో షడ్దైవత్యం, ద్వాదశ దైవత్యం అని కొన్ని ఉంటూ ఉంటాయి. మీకు అర్థం కాలాలి. షడ్దైవత్యం, ద్వాదశ దైవత్యం అని అంటూ ఉంటాయి. ప్రధానంగా పుష్కరము అనేటువంటిది పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఓహోహో. పితృప్రీతికరం యస్మాత్. పుష్కరములు అనగానే పితృప్రీతికరములు అని. పితృదోష ప్రభావంగా ఉండేటువంటి దోషాలు, శాపాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటి నుండి పూర్తిగా విముక్తులు చెంది పితృప్రసాదానికి వీరు పాత్రలు అవ్వడానికి మూలమే ఈ యొక్క పుష్కరములు. అందుకనే స్నానం చేసేవాళ్ళు కొంతమంది అయితే పెద్దలకి పిండ ప్రదానాలు చేసేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటారు. అగ్నిదగ్ధేభ్య అనగ్నిదగ్ధేభ్య అని ఉంది. మనకు తెలుసు తెలియక మన వాళ్ళు ఎవరు అగ్నిహోత్రులను వెళ్ళిపోవటము, లేదంటే వర్షాల్లో కొట్టుకుపోవటము. మొన్న ఈ కరోనా వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో కర్మలు కూడా చేయడానికి, దహన సంస్కారాలు చేయడానికి కూడా యోగ్యత చాలామంది కలగల. అటువంటి వారందరూ కూడా ఆ చనిపోయినటువంటి జీవులు హా పుత్ర, హా భ్రాత అని వాళ్ళు బాధపడుతుంటారు. పుష్కర సమయం వచ్చింది నాయన, నేను వచ్చి ఇక్కడ ఉన్నా, వచ్చి అన్ని తిలోదకాలు వదిలిపెట్టండి, నాకు దాహ బాధ తీర్చండి. ఇంతమందికి సంతానాన్ని ఇచ్చా, ఇంతమంది బంధువులు ఉన్నారు, ఇంతమందికి ఇన్ని రకాలుగా నేను ఉపకారం చేసి ఉన్నా, వీరిలో ఎవరో ఒకరు వచ్చి నాకు దోషం నీరు వదిలిపెట్టండి అంటారు. అదేంటండి, తండ్రికి కొడుకే కదా చేయవలసింది, ఎవరో ఒకళ్ళు వచ్చి అంటున్నారు ఏమిటి అంటే, ఆ అర్హత కలిగినటువంటి వ్యక్తికి ఆ ఒక్క విధానం ఉంటుందండి. అందులో స్నేహితుడికి కూడా వదలాలి, గురువుకి వదలాలి, స్నేహితుడికి వదలాలి. మనం ఎక్కడైనా ఏ చోటైనా ఎవరైనా మంచినీళ్ళు తాగుతాం, ఆ రుణం కూడా అక్కడ తీర్చుకున్నటువంటి స్థితి ఈ రకంగా ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కరికి కూడా రుణాన్ని తీర్చుకోవడానికి మూలమైనటువంటి విధానం ఏదైనా ఉంటుందో పుష్కరం. అందులోనూ కూడా ఇప్పుడు ఉన్నటువంటిది ఒక పుష్కరం యమునా పుష్కరములు అంటారండి. ఇది మనకు మధుర బృందావనంలో చక్కగా ఏర్పడటం జరిగింది. ఇందులో మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే అధిక మాసంలో వచ్చినటువంటి పుష్కరము ప్రతి సంవత్సరము ఒక్కొక్క నదికి వస్తూ ఉంటే ప్రతి 12 సంవత్సరాలకి ఒక్కొక్క పుష్కరం వస్తుంది. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత యమునా పుష్కరం వస్తుంది. కానీ అధిక మాసములో మరలా పుష్కరం, యమునా పుష్కరం రావడం అనేటువంటిది మనం చూడం. ఏ అధిక మాసం? జ్యేష్ఠంలో. ఓకే. ఎందువల్లంటే జ్యేష్ఠము అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. జ్యేష్ఠం అనేటువంటి దేంతో పోలుస్తారంటే రామచంద్రుడి వారితో పోలుస్తారండి. ఓకే. జ్యేష్ఠం శ్రేష్ఠ గుణైర్యుక్తం ప్రియం దశరథశ్రుతం అంటారు. జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు, ప్రియమైన వాడు దశరథ మహారాజుకి ఎవరు అంటే రాముడు వారు అని అంటారు. ఆ జ్యేష్ఠ అని అంటేనే అంత గొప్పది అని అర్థం. అందులోనూ కూడా అధిక జ్యేష్ఠము అనేటువంటి దాంట్లో ఒక రకమైనటువంటి ఆరాధన చేయటము అంటే జన్మ సుకృతం అని మనం గమనించుకోవాలి. అంత విషయంగా అనేక జన్మ సహస్రేషు, అనేక కాలంగా వచ్చేటువంటి పితృదోషాలతోటి, పితృశాపాలతోటి సంతానం లేకపోవటము, లేదంటే వివాహం కాకపోవటము, సంతతి లేకపోవటము, ఆ స్త్రీ అనేటువంటి శాపము, పితృ అనేటువంటి శాపము అనేటువంటి ఒక ప్రభావం వచ్చే ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ నదీ ప్రాంతములో స్నానం ఆచరించిన తర్వాత చక్కగా అక్కడ ఆ విధానాన్ని అనుసరించి పిండ ప్రదానం చేసుకోవటం అనేటువంటి అత్యంత శ్రేయదాయకం. అంటే కేవలము కూడా ప్రేతస్య పిండం, పితరస్య పిండం, గర్భస్థ పిండం అంటారు.
9 నెలలు స్త్రీ గర్భంలో పిల్లవాడు ఉంటాడు. 3 నెలలు పురుషుడి యొక్క నెత్తి మీద ఉన్నటువంటి పిల్లవాడి యొక్క బీజం, సంతానం బీజం స్త్రీ గర్భంలోకి వెళ్ళి 3 నెలలు ఉంటుంది, కలిసి 12. ఓకే. కనుక ఈ యొక్క 12 అనేటువంటిది పుష్కర కాలంగా తీసుకొని ఏది ఏమైనప్పటికీ కూడా గతించిన వారికి శ్రాద్ధాది కర్మలు కనుక నిర్వర్తించినట్లయితే అదే మనిషి అదే కుటుంబంలో మళ్ళీ జన్మిస్తారండి. ఓకే. ఖచ్చితంగా మనకు అర్థమైపోతుంది. ఆ రూపురేఖలు పెరుగుతున్న కొద్దీ నడిచే నడవడిక అవన్నీ కూడా అదే విధానము అనేటువంటి విషయం క్లియర్ అయిపోతుంది మనకు. ఖచ్చితంగా ఎలాంటి సందేహం అందులో లేదు, అర్థమైపోతుంది. అది ఒకటి మనం చక్కగా గమనించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇకపోతే ఈ బృందావనం, మధుర దగ్గర బృందావనం ఏదైతే ఉందో అక్కడ మేము మా సపరివారంతో 78 మంది సపరివారం వెళ్తున్నామండి. ఓకే. వెళ్ళి ఈ వైదికంగా చేసేటువంటి కార్యక్రమాలు మా ఇళ్లలో ఈ శ్రాద్ధం అనేటువంటిది అంటే ఒక పిండ ప్రదానం చేయడం అనేటువంటిది సామాన్యంగా ఉండదు. 4-5 గంటల క్రితం. అబ్బాబ్బా. మామూలుగా బయట పిండితో చేసేటువంటి అరగంట 40 నిమిషాల్లో కంప్లీట్ అవుతుంది. కానీ మా ఇళ్లలో చేసేటువంటి దరిదాపుగా 4-5 గంటల క్రితం. 5 బ్రాహ్మణులు కావాలి భోక్తలుగా. మంత్రం చెప్పాయని వేరు, మళ్ళీ వాళ్ళకి వంట చేసేవాళ్ళు వేరు. ఓకే. ఆ మడి ఆ వంట ఇంకొకరిని టచ్ చేయకూడదు. ఓకే. ఆ రకంగా శాస్త్రోక్త విధానాన్ని అనుసరించి వాళ్ళకి ఇవ్వవలసినవి ఏవైతే ఉంటాయో అన్నీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ మేము ఏర్పాటు కూడా చేస్తున్నామండి. తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది అక్కడికి వస్తూ ఉంటారు. వచ్చినటువంటి వారికి ఒక అంటే ఇప్పుడు బ్రాహ్మణులందరూ కూడా 99% అనశ్వరార్థం పెడతారు. బ్రాహ్మణులు కాని వారందరూ కూడా పిండితోటి పెడుతూ ఉంటారు హిరణ్యశ్రార్థం అని. ఇట్లా ఆ హిరణ్యశ్రార్థం పెట్టుకునేటువంటి వారికి హిరణ్యశ్రార్థాలకు ఏర్పాటు, వారు వచ్చిన దగ్గర నుంచి వారికి నదికి తీసుకెళ్ళి సంకల్పం చెప్పించి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఒక క్రతు మొత్తం చేయించి పంపించడం. అలాగే ఈ అన్నశ్రార్థ ప్రక్రియలో ఉండేటువంటి వారందరికీ కూడా చక్కగా స్నానాలు చేసి వచ్చిన తర్వాత 11:30-12 గంటలకు మొదలు పెడితే వాళ్ళకు ఇటువంటి గది ఒకటి ఇచ్చేస్తారండి. ఆ గదిలో వాళ్ళకు ఒక స్టవ్వు, సిలిండరు, 10 రకాల గిన్నెలు, వాళ్ళకి వంట సామాగ్రి. అంటే రోజు ఒక్కొక్కళ్ళకి 4 రకాల కూరలు, 4 రకాల పచ్చళ్ళు ఉండాలండి. ఓకే. ఆ రకంగా వంట పదార్థాలు మొత్తం చేసి వాళ్ళకి క్రతువు చేయాలి. ఓకే. సుమారుగా కొంతమందికి అయితే పిండ ప్రదానం చేస్తున్నప్పుడు 20 మంది 15 మంది వస్తే కొంతమందికి 40-50 మంది వస్తారండి ఆ పేర్లలో. అంతమందికి కూడా ఆ విధానాన్ని మొత్తం జాగ్రత్తగా అనుసరించేటువంటి రీతిలో, అలానే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నప్రసాద వితరణ కూడా. ఓకే. ఎవరొచ్చినా మా వాళ్ళు మీ వాళ్ళు నిజమనేది లేదు. 11:30-12 గంటల నుంచి 2 గంటల వరకు కూడా అక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి భోజనానికి ఇబ్బంది లేకుండా భోజనం కూడా పెట్టాలనే ఉద్దేశంతో విజయవాడ నుంచి నా స్నేహితులు మేమందరం కలిసి ఒక లారీ నిండా ఈ బియ్యము, పప్పు, ఉప్పు, చింతపండు దీనికి కావాల్సినవన్నీ కూడా అంటే ఒక కూరలు మినహాయించి మిగిలినవన్నీ కూడా వేసుకొని అక్కడికి వెళ్తున్నామండి. అందరికీ కూడా కడుపుండా భోజనం పెట్టి పంపించాలి. వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి కూడా అన్న సంతర్పణ, అన్నశ్రార్థములు, పిండి శ్రార్థములు అన్నీ కూడా పూర్తి చేసి అందరికీ కూడా ఆ ఒక పితృదేవతల యొక్క అనుగ్రహముతో వంశం అనేటువంటిది ఆచంద్రార్కం, సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలము కూడా వంశానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పితృదోషాలు పితృశాపాలు లేకుండా ఆ ఒక్క క్రతువుతో పూర్తిగా వాళ్ళందరూ కూడా ఆ దోషించి బయటపడేటువంటి రీతిలో ఆ ఒక్క మహాకృతులు కూడా అక్కడ మేము ఏర్పాటు చేస్తున్నామండి. సో మొత్తానికి పుష్కరం యొక్క విశిష్టత, ఆ రోజు అక్కడ ఏం చేయాలి, ఖచ్చితంగా పితృదేవతలను సంతృప్తి పరచాలన్నట్టుగా చెప్తున్నారు సార్ గురుగారు. సో మీరు వెళ్తున్నారు ఆ కార్యం మీద సపరేట్గా. అవును. సో అక్కడ చేయించడానికి అక్కడ 12 రోజులు 78 మంది వెళ్తున్నామండి. అందులో ఇంకొక చిన్న విషయం, మనం వెళ్ళేది బృందావనం, శ్రీకృష్ణ పరమాత్మ స్థలం. అవును. కనుక ఖచ్చితంగా 5వ తారీఖు 24 గంటలు హరే రామ హరే కృష్ణ సంకీర్తన. అంటే 5 రోజుల పాటు మహా సుదర్శన హోమం పెట్టాం. ఆ సుదర్శన హోమంలో మొదటి రోజు 24 గంటలు హరే రామ హరే కృష్ణ సంకీర్తన. పూర్ణాహుతి అయిన తర్వాత మర్నాడు విష్ణు సహస్రనామన పారాయణ 24 గంటలు కూడా అక్కడ చెయ్యాలి అనేటువంటి ప్రధానమైన సంకల్పంతో కలిపి అక్కడికి మేము చేరుతున్నామండి. సో థ్యాంక్ యూ సార్. మొత్తానికి పుష్కరాల గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు.